సర్వాధికార వ్యవస్థలలో ఒక విచిత్రమైన నిజం దాగి ఉంటుంది. ఒక పాలకుడు ఎంత శక్తివంతంగా కనిపిస్తాడో లోపల అంతగా భయపడుతూ ఉంటాడనేది చరిత్ర చెబుతున్న సత్యం. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న 6 టాప్ జనరల్స్ తొలగింపు కేవలం ఒక సాధారణ పరిపాలన మార్పు కాదు. ఇది చైనా సైన్యం యొక్క అత్యున్నత స్థాయిల్లోకి చొచ్చుకుపోయిన ఒక అసాధారణ ప్రక్షాళన. అంతర్జాతీయ నివేదికల ప్రకారం షీ జిన్పింగ్ గత 4 ఏళ్లలో కనీసం 104 మంది జనరల్స్ ను పదవుల నుంచి తొలగించారు. వీరిలో 47 మంది 4 స్టార్ అధికారులు ఉండడం గమనార్హం. కేవలం గత ఏడాది కాలంలోనే 62 మందిని తొలగించారు. మావో జెడాంగ్ కాలంలో జరిగిన సాంస్కృతిక విప్లవం తర్వాత చైనా సైన్యంలో జరిగిన అతిపెద్ద క్లీనింగ్ ఇదే కావడం విశేషం. ఇందులో మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే 20వ పార్టీ కాంగ్రెస్ లో షీ జిన్పింగ్ స్వయంగా ఎంపిక చేసుకున్న సెంట్రల్ మిలిటరీ కమిషన్ లోని 7 సభ్యులలో 5 ఇప్పటికే అదృశ్యమయ్యారు. 2 వైస్ చైర్మన్లు, 3 కీలక సభ్యులు కేవలం 3 ఏళ్లలోనే పదవుల నుంచి తుడిచిపెట్టుకుపోయారు. జిన్పింగ్ స్వయంగా చేతులారా ఎంచుకున్న కమాండర్లకే అక్కడ రక్షణ లేకపోతే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ పాలకుడైనా తన సొంత సంస్థలను, సైన్యాన్ని ఎందుకు కూల్చేస్తాడు? ఎందుకు తన సైన్యాధిపతులను నమ్మకుండా మారుస్తూ ఉంటాడు? అంటే అతనిలో పొంచి ఉన్న ద్రోహం, తిరుగుబాటు గురించిన భయమే దీనికి కారణం. ఈ విషయంలో షీ జిన్పింగ్ క్రమంగా కమ్యూనిస్టు చైనా స్థాపకుడు మావో జెడాంగ్ లాగా మారిపోతున్నారు. మావో తన కాలంలో ఈ భయాన్ని, అనుమానాన్ని పరిపాలనా సాధనంగా వాడుకున్నారు. దానికి అత్యంత పెద్ద ఉదాహరణే 1971లో చైనా రక్షణ మంత్రిగా మావో వారసుడిగా ఉన్న మార్షల్ లిన్ బియావో పతనం. మావోకు అత్యంత ఆప్తుడిగా ఉన్న లిన్ బియావో చివరికి తిరుగుబాటుకు ప్లాన్ చేశారనే నెపంతో దేశం విడిచి పారిపోతూ మంగోలియాలో జరిగిన ఒక రహస్య విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత మావో చైనా సైన్యంలో వేలాది మంది అధికారులను విచారించి చంపించారు. ఇప్పుడు సరిగ్గా అదే పంతాను, అదే క్రూరమైన లాజిక్ను షీ జిన్పింగ్ కూడా అవలంబిస్తున్నారు. అయితే ఈ సైనిక ప్రక్షాళనలు చైనా ఎదుర్కొంటున్న అత్యంత ఘోరమైన ఆర్థిక మందగమన సమయంతో ముడిపడి ఉండడం గమనార్హం. 21వ శతాబ్దం చైనాదే అని ఒకప్పుడు ప్రపంచమంతా భావించింది. కానీ ఆ నమ్మకం ఇప్పుడు ముక్కలవుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పెద్ద భారంగా మారింది. 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ఏకంగా 300 కోట్ల మంది నివసించడానికి సరిపడా అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించారు. దాంతో ఈ మెగా డెవలప్మెంట్లు అన్నీ ఇప్పుడు గోస్ట్ సిటీస్ అంటే దెయ్యాల నగరాలుగా మారి వెక్కిరిస్తున్నాయి. దీనికి తోడు చైనాలో జనాభా సంక్షోభం గణిత శాస్త్రపరంగా ఇక వెనక్కి తిప్పలేని స్థితికి చేరుకుంది. దశాబ్దాలుగా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ వల్ల వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతను పంచుకోవడానికి యువత లేక అక్కడి ప్రజలు భవిష్యత్తు భయంతో తమ సంపాదనను ఖర్చు చేయకుండా బ్యాంకుల్లో లాంగ్ టర్మ్ డిపాజిట్లు చేసుకుంటున్నారు. దీంతో దేశంలో అంతర్గత వినియోగం పడిపోయింది. నేటి చైనా 1990ల నాటి జపాన్ ఆర్థిక సంక్షోభాన్ని పోలి ఉంది. కానీ జపాన్ లాగా చైనాలో ప్రజాస్వామ్యం కానీ, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ కానీ లేవు. చైనా వ్యవస్థ ఎంత పారదర్శకత లేకుండా ఉంటుందంటే అక్కడ ఏ స్థానిక ప్రభుత్వం కూడా సరైన ఆర్థిక గణాంకాలను కేంద్రానికి నివేదించదు. బ్యాంకులు తమ మొండి బకాయిలను దాచేస్తాయి. 2020లో చైనా మాజీ ప్రధాని లీ కెక్వియాంగ్ స్వయంగా మాట్లాడుతూ చైనాలో దాదాపు 60 కోట్ల మంది ప్రజలు నెలకు కేవలం $140 ఆదాయంతో బతుకుతున్నారని అంగీకరించారు. అంటే దేశం ధనవంతమైనదే కావచ్చు, కానీ అక్కడి ప్రజలు పేదలుగానే మిగిలిపోయారు. కోవిడ్ సమయంలో చైనా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సాధారణంగా చైనా ప్రజలు లిబరల్ నేషనలిస్ట్ లాగా ప్రవర్తిస్తారు. అంటే లోకల్ గవర్నమెంట్ను ప్రశ్నిస్తారు, కానీ విదేశీయుల ముందు కేంద్ర నాయకత్వాన్ని సమర్థిస్తారు. అయితే ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతున్న కొద్దీ స్థానిక అధికారులపై కోపం చూపిస్తూ తప్పించుకునే అవకాశం ఇప్పుడు బీజింగ్ కేంద్ర ప్రభుత్వానికి లేకుండా పోతుంది. ప్రజల అసంతృప్తి నేరుగా షీ జిన్పింగ్ వైపు మళ్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సర్వాధికార ప్రభుత్వాలు మరింత ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పస కోల్పోవడంతో ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినడంతో ఇప్పుడు జిన్పింగ్ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం భయం మాత్రమే. అందుకే చైనా తన సొంత ప్రజలపై మరింత అణిచివేతను ప్రయోగిస్తూ మరోవైపు అంతర్జాతీయంగా పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు రేపుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
దేశీయంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే చైనా విదేశాలపై దురాక్రమణకు సిద్ధమవుతుంది. కాబట్టి షీ జిన్పింగ్ చేస్తున్న ఈ సైనిక అరెస్టులు ఆయన శక్తికి నిదర్శనం కాదు, ఆయన ప్యాలెస్ లోపల ఉన్న భయానికి నిదర్శనం. 21వ శతాబ్దం చైనాది కాదనే చేదు నిజం డ్రాగన్కు అర్థమైపోయింది. అందుకే ఈ క్లీనింగ్ నాటకాలు ఆడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.